మోడీ నివాసం వద్ద హైటెన్షన్. రాహుల్ ఖర్గే, ప్రియాంకతో పాటు ఇండియా కూటమి ఎంపీల నిరసన, విద్యార్థుల అణచివేతపై ఫైర్. కేంద్ర మంత్రి రిజైన్కు డిమాండ్, నేతల అరెస్టు, బలవంతంగా వేర్వేరు పిఎస్లకు తరలింపట. మోడీ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. రాహుల్ ఖర్గే కావచ్చు, ప్రియాంకతో పాటు ఇండియా కూటమి ఎంపీలందరూ అక్కడ నిరసన చేస్తూ ఉంటే, విద్యార్థుల అణచివేతపై ఫైర్, కేంద్ర మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉంటే, అక్కడ ఉన్న నేతలందరినీ కూడా ఇక్కడ సపరేట్ అంటే అందరినీ ఒకే పోలీస్ స్టేషన్కి తరలించకుండా సపరేట్గా వాళ్ళని పిఎస్లకు తరలించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి నిన్న అనూహ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్ కళ్యాణ్ మార్గ్ 7లోని ప్రధాని నివాసం ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. రాహుల్ సహా మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ సీఎం విడి సతీశన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడే సుమారు 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ మార్చ్ చేపట్టిన తర్వాత యువతపై జరిగిన దమనకాండకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాష్టికానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, పార్లమెంట్లో చర్చించాలని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. ఈ దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల పేరుతో సుమారు 3 గంటల పాటు అక్కడ ధర్నా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం మంత్రి జితేంద్ర సింగ్ పంపింది. తమ డిమాండ్ నెరవేరే వరకు తాము ధర్నా విరమించబోమని తెగేసి చెప్పినట్లు కాంగ్రెస్ పేర్కొంది. రాహుల్ డిమాండ్ మేరకు పార్లమెంట్లో నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీపై చర్చించడానికి కేంద్రం అంగీకరించిందని, కానీ ఆ తర్వాత రాహుల్ ఇతర డిమాండ్లు ప్రస్తావించారని జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రకటన తర్వాత పోలీసులు బలవంతంగా అక్కడ ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్లను కూడా పోలీస్ వాహనాల్లో వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సుమారు 10 మంది రాహుల్ గాంధీని చుట్టుముట్టి ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లడం గమనార్హం. ఈ క్రమంలో ఆయనకు గాయమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోడీ ఇంటి దగ్గర దాదాపు 3 గంటల పాటు కూడా అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. మోడీ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అలాగే ఏదైతే విద్యార్థులపై దమనకాండ చేసిరో దీనికి సంబంధించిన విద్యార్థులందరిపైన దమనకాండ చేసినటువంటి అమిత్ షా, ఇక్కడ కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా కూడా రాజీనామా చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఆ ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో ఒక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అనేటువంటి ఒక కేంద్ర మంత్రి అక్కడికి పంపించి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు అంగీకరించారంట. అంటే నీట్ పేపర్కి సంబంధించి పార్లమెంట్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అంగీకరించారు. కానీ రాహుల్ గాంధీ ఇంకా వేరు డిమాండ్లు అక్కడ కోరుతున్నాడు. అంటే ఇంకా ప్రభుత్వంతో సాధ్యం కాని డిమాండ్స్ అక్కడ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మేము వాటిని అంగీకరించమని చెప్పాము. కానీ ఖచ్చితంగా దాంతో పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంతో పాటు పార్లమెంట్లో చర్చించడంతో పాటు ఈ డిమాండ్లో ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఇంకా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా రాహుల్ గాంధీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పిఎస్ పరిధిలోకి తీసుకెళ్లారు. అందుకే అక్కడ ఎంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది తప్ప మేము దేనికి కూడా అంగీకరించమని చెప్పలేదు. ఖచ్చితంగా ప్రతిదానికి అంగీకరించాం. కానీ ప్రభుత్వం తీర్చని డిమాండ్స్ని కూడా అతను కోరుతా ఉన్నది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీని అక్కడ నుంచి తీసుకెళ్తున్న క్రమంలో రాహుల్ గాంధీ కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి జితేంద్ర సింగ్ రాయబారం విఫలం, ఈ దేశ యువత ఒంటరిగా లేదని, కాంగ్రెస్ వారి వెంట ఉన్నదని, యువతపై పోలీసుల దౌర్జన్యానికి కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ యువత ఒంటరిగా లేదు, వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కావాలనే వాళ్ళపైన దమనకాండ చేసిర్రు అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కేంద్ర నేతలు పోలీసు అదుపు తీసుకున్నారు. మార్గ్ పిఎస్కు ప్రియాంక తరలించగా ఛాత్రాసాల్ డిటెన్షన్ సెంటర్ కూడా రాహుల్ గాంధీని పంపి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఈ డిటెన్షన్ సెంటర్లో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ ఓ వీడియో తీసి సోషల్ మీడియా ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో తాము నీట్ లీకేజ్ విద్యార్థులపై దాడుల గురించి చర్చించాలని విజ్ఞప్తి చేశామని, కానీ కేంద్రం అందుకు సముఖత వ్యక్తం చేయలేదన్నారు. అందుకే నేరుగా ప్రధాని నివాసం ఈ ఇష్యూకి తీసుకెళ్లాలని భావించి అక్కడికి వెళ్లిపోయామని వివరించారు. రేపైనా పార్లమెంట్లో ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై దాడికి కేంద్ర బాధ్యత వహించాలని ప్రధాని మోడీ దేశ యువత క్షమాపణలు చెప్పాలన్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు యువతల ఆందోళనలో పాలు పంచుకుంటున్న వారికి తమ మద్దతు ఉంటుందని వివరించారు. అంతకుముందు నిన్న ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ఈ దేశ యువతతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా తప్పని, వారికి అవకాశాలే చాలా తక్కువని, కాంపిటేటివ్ పరీక్షలే కాకుండా వారికి ఉన్న ఏకైక మార్గమని, కేంద్రం ఆ మార్గాన్ని కూడా ధ్వంసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులు కేవలం విద్యా వ్యవస్థ గురించి మాత్రమే కాదు, వారి భవిష్యత్ గురించి కూడా మాట్లాడాలన్నారు. దీనికి సంబంధించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడంటే,
ఒక వీడియోలో మాట్లాడుతూ అంటే పార్లమెంట్ సమీపంలో అతను అరెస్ట్ అయిపోయినటువంటి ఆ సందర్భంలో వీడియోలో మాట్లాడుతూ ఈ విధంగా దమనకాండ చేయడం కరెక్ట్ కాదు, విద్యార్థుల పట్ల విద్యార్థులకు ఉండేదే తక్కువ, అంటే విద్యార్థులకు ఉండే అవకాశాలే తక్కువ, మీరు ఉద్యోగాలు కల్పించేది తక్కువ, ఆ విధంగా మళ్ళీ ఇందులో దీని కాంపిటీషన్ ఉంటుంది, ఈ ఉద్యోగాలు కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం కావచ్చు, వాళ్ళ విద్య కోసం పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళని ఈ విధంగా దమనకాండ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతో పాటు ఒక వీడియో రూపంలో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖర్గే నివాసం నుంచి ప్రధాని నివాసానికి మార్చ్. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినం. కాంగ్రెస్ అగ్రనేతలంతా రాజాజీ మార్గ్ 10లోని ఖర్గే నివాసానికి నిన్న మధ్యాహ్నం చేరుకున్నారు. ముందస్తు ప్రకటన లేకుండా మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా ఖర్గే నివాసం నుండి సుమారు కిలోమీటర్ల దూరంలోని ప్రధాని నివాసానికి మార్చ్ చేపట్టారు. బలగాలు వారిని అడ్డుకునే లోపే దాదాపు ప్రధాని నివాసాన్ని వారు చేరుకున్నారు. ఆ తర్వాత ఇతర ప్రతిపక్ష నేతలని ధర్నాలో పాల్గొనాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ ఎస్పీ నేత సుప్రియా సూలే ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? కేంద్ర మంత్రి రాయబారం విఫలమయ్యాక సాయంత్రం 6-7 గంటలతో పాటు 7 గంటల ప్రాంతంలో పోలీసుల బలవంతంగా అక్కడ కూర్చున్న నేతలను వ్యాన్లో తరలించింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ లేవడానికి నిరాకరించడంతో పోలీసులు చుట్టుముట్టి కాళ్ళు చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారు. నేలపై పడిపోయి ఉన్న ఆయన వద్దకు మీడియా మైక్ చేరగా ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ఛాత్రాసాల్ స్టేడియం, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్, ఇతర కాంగ్రెస్ నేతలను కూడా పిఎస్లకు తరలించారు. దీంతో సోనియా గాంధీ నిన్న రాత్రి మందిర్ మార్గ్ పిఎస్కు వెళ్లి ప్రియాంక గాంధీని కలిశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని కూడా ఛాత్రాసాల్ స్టేడియం నుంచి వదిలిపెట్టారు. దీనికి సంబంధించి ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ కూడా ప్రశ్నించడం తెలుస్తోంది. అతన్ని ఇక్కడ రాహుల్ గాంధీని కావచ్చు, లేకపోతే వీళ్ళందరినీ తరలిస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అతను వెళ్తున్న క్రమంలో మీడియా వచ్చింది. కనీసం మీడియాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే ఖర్గే యొక్క జన్మదినం ఉన్నందున జన్మదిన వేడుకల్లో పాల్గొని అక్కడి నుంచే మధ్యాహ్నం అతని ఇంటి దగ్గర నుంచే ఆ మార్గ్ 10 నుంచి మార్గ్ 7 వరకు మోడీ గారి ఇంటి వరకు కూడా మార్చుగా వచ్చి నడుస్తూ వచ్చి పోలీసులు అడ్డుకున్నా కూడా వాళ్ళకు పట్టించుకోకుండా అక్కడికి వచ్చి దాదాపు 3 గంటల పాటు అక్కడ నిరసన వ్యక్తం చేశారంట. నిరసన వ్యక్తం చేసిన క్రమంలో ఆ పోలీసుల తోపులాటలో పోలీసులు అతన్ని తీసుకెళ్తున్న క్రమంలో రాహుల్ గాంధీ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అతను మీడియా ముందు మాట్లాడుతూ ఇదేనా ప్రజాస్వామ్యం, ఈ విధంగానే వీళ్ళు ట్రీట్ చేయడం పోలీసులు అంటూ కూడా అక్కడ మీడియాతో మాట్లాడే తెలుస్తోంది. అలాగే స్వతంత్ర భారతంలో తొలిసారి ప్రధాని నివాసం వద్ద ఒక ప్రతిపక్ష నేత ధర్నా లేదా ఆందోళన చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ ఒక ప్రతిపక్ష నేత ఇలా ప్రధాని నివాసం ముందు నేరుగా ఆందోళన చేపట్టలేదు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చాక కేంద్రంలో ఒక పార్టీ ప్రతిపక్ష హోదా దక్కిన దాఖలాలు స్వల్ప వ్యవధి మేరకే ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం సాధించి ఇన్నేళ్ళు అవుతా ఉన్నా ఎప్పుడు కూడా ఒక ప్రధాని ఇంటి దగ్గర ప్రధాన ప్రతిపక్ష నేత వెళ్ళి ధర్నా చేయడం, లేకపోతే నిరసన చేయడం, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి నెరవేర్చడం చెప్పడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు కావడానికి కారణం ఏంటి, అసలు బీజేపీ ఎందుకు ఈ విధంగా దమనకాండ నిర్వహించింది అని చెప్పేసి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు, ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళు చైనా ఏజెంట్లు అయిపోతున్నారు, ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళు అసలు ఇండియన్సే కావట్లేదు, వీళ్ళకి అసలు ఈ పౌరసత్వమే లేదు ఇండియాను అని చెప్పేసి కూడా రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి అక్కడ పెద్ద ఎత్తున కూడా చాలామంది గాయాలైన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించిన వాళ్ళందరినీ పరామర్శిస్తాం, వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు కాకుండా చూసుకుంటాం, ఆరోగ్యపరమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మీరే కొట్టి మీరే ఫెసిలిటీస్ చేయడం దేనికి? నిజంగా ఈ లాఠీ చార్జ్ జరిగే కంటే ముందే ఏదైతే వీళ్ళు చలో పార్లమెంట్ పిలుపునిచ్చారో ఆ పిలుపు కంటే ముందే మీరు ఈ చర్చలకు ఏదైతే నడ్డాను చర్చలకు నడ్డాకు ఆ పిలుపు వచ్చింది, నడ్డా నుంచి చర్చలకు రమ్మని పోయిరు, మాట్లాడిరు. అదే చర్చలు ఈ లాఠీ చార్జ్ కాకముందు ముందు రోజే ఉంటే కొంచెం విరమించే వాళ్ళేమో, కొంచెం తగ్గే వాళ్ళేమో. అయినా ఆ చర్చలు విఫలమైపోయాయి కదా. నడ్డా కనీసం ఆ నడ్డా దగ్గరికి వెళ్ళినా కూడా అంతసేపు దాదాపు 2-3 గంటల పాటు అక్కడ ఆ చర్చ నడిచినా కూడా కనీసం అతను డిమాండ్స్ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళు ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తారు. నువ్వు చర్చలోకి పిలిచి ఏం లాభం? వాళ్ళు మళ్ళీ చెలో పార్లమెంట్ కాదు, చెలో ప్రధాని ఇల్లు, చెలో అమిత్ షా ఇల్లు కూడా ముట్టడించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దీనికి సంబంధించి అసలు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందేమో.